Hello everyone, welcome back to my channel. This is Prashanti ma'am. So today we are going to see the another important type of immunity from the immune system, class 12. Okay, so what is the cell mediated immunity? So one type of immunity will be cell mediated immunity. So cell mediated immunity is going to caused by the T cells, okay, T lymphocytes. So in this T cells are going to cause this, or the cells are involving to produce the immunity. That's why it is known as cell mediated immunity. Cell mediated immunity. Okay. Now what are the cells which are causing the immunity? So we'll see. So in this immunity, antigen presenting cells and the altered self cells both plays very important role, right? So మనకి సెల్ మీడియేట్ ఇమ్యూనిటీ బాడీలో ప్రొడ్యూస్ కావాలంటే ఏమేమి సెల్స్ అవసరం? వన్ ఈజ్ యాంటిజెన్ ప్రెజెంటింగ్ సెల్స్ కావాలి, ఇంకా ఆల్టర్డ్ సెల్ఫ్ సెల్స్. ఓకేనా? సో యాంటిజెన్ ప్రెజెంటింగ్ సెల్స్ పేరులోనే ఉంది, యాంటిజెన్ని ప్రజెంట్ చేస్తున్నాయి. ఎక్కడ? సో ఇట్ విల్ బి అవుట్ సైడ్ ద బాడీ, అవుట్ సైడ్ ద సెల్. సో that's why it is exogenous antigens. It contains antigen presenting cells contains exogenous antigens and altered self cell contains endogenous antigens. Endogenous antigens, right? Endogenous antigens means the cell antigens already present inside the cell. Antigens already present inside the cell. Cell lopale untayi, అందుకే వాటిని ఎండో, ఇన్సైడ్. ఓకే, ఎండోజినస్ యాంటిజెన్స్. సో వన్స్ ఈ యాంటిజెన్ సెల్లోకి ఎంటర్ అయిన తర్వాత దీంట్లోకి అయితే ఎంటర్ అవ్వాలి, ఎందుకంటే అది బయట ఉంది కాబట్టి. సో ఏం చేస్తుంది? యాంటిజెన్ ప్రెజెంటింగ్ సెల్ ఈజ్ గోయింగ్ టు ఇంగల్ఫ్, లోపలికి తీసుకుంటుంది. లోపలికి తీసుకున్న తర్వాత ప్రాసెసింగ్ అవుతుంది. ఓకేనా? సో బట్ హియర్ నో నీడ్ ఆఫ్ టేకింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఆల్రెడీ ఇట్ హ్యాస్ ఇన్సైడ్, ఇట్ హ్యాస్ యాంటిజెన్స్ ఇన్సైడ్. ఓకేనా? ఇది లోపల ఆల్రెడీ ఉన్నాయి, తర్వాత ఏం జరుగుతుంది? ఓకేనా? ఇది ఇప్పుడైతే లోపలికి ఉంది. సో యాంటిజెన్స్ అండ్ ఆర్ ప్రెజెంట్ బోత్ యాంటిజెన్ ప్రెజెంటింగ్ సెల్స్లో, ఆల్టర్డ్ సెల్ఫ్ సెల్స్లో రెండిట్లో యాంటిజెన్ ఎంటర్ అయిపోయింది. ఎంటర్ అయిందా? ఎంటర్ అయిన తర్వాత ఏం చేస్తుంది? సెల్లో ఉండే లైసోజైమ్స్, ఎంజైమ్స్, సెల్లో ఉండే లైసోజైమ్ ఎంజైమ్స్ ఆర్ గోయింగ్ టు టేక్ ద ప్రాసెసింగ్. ప్రాసెసింగ్ అంటే ఏం లేదు, బ్రేక్ డౌన్ చేస్తుంది. ఆ కాంప్లెక్స్ యాంటిజెన్ మాలిక్యూల్స్ని బ్రేక్ డౌన్ చేసి చిన్న యాంటిజెనిక్ ఫ్రాగ్మెంట్స్ లాగా బ్రేక్ చేస్తుంది. ఓకే, సో దాట్ ప్రాసెస్ విల్ బి యాంటిజెన్ ప్రాసెసింగ్, బ్రేక్ డౌనింగ్ ఆఫ్ ది యాంటిజెన్స్ ఇంటూ స్మాలర్ ఫ్రాగ్మెంట్స్. ఓకే, సో అలా ప్రాసెసింగ్ అయిన యాంటిజెన్ ఫ్రాగ్మెంట్స్, అవునా, ఇప్పుడు ప్రాసెసింగ్ అయిన యాంటిజెనిక్ ఫ్రాగ్మెంట్స్. సో దిస్ యాంటిజెనిక్ ఫ్రాగ్మెంట్స్ నేను ఆల్రెడీ చెప్పాను, మనకి బి సెల్స్లో మేజర్ హిస్టో కంపాటబిలిటీ కాంప్లెక్స్ 1 అండ్ కాంప్లెక్స్ 2 both are going to present. కానీ యాంటిజెన్ ప్రెజెంటింగ్ సెల్స్లో MHC2 ఉంటుంది. దెన్ హియర్ ఆల్టర్డ్ సెల్ఫ్ సెల్స్ కంటైన్స్ MHC1 మేజర్ హిస్టో కంపాటబిలిటీ 1. సో ఈ ఆల్రెడీ మనకి బ్రేక్ అయిన యాంటిజెనిక్ ఫ్రాగ్మెంట్స్ ఉన్నాయి కదా, సో అవి ఏం అవుతాయంటే సర్ఫేస్ మీదకి వచ్చి అటాచ్ అవుతాయి. దే విల్ డిస్ప్లే అంటే ఏంటి? బయట కనిపించేటట్టు చేస్తుంది. బీ సెల్ ఏంటంటే బయట కనిపించకపోతే మనకు లోపల ఏం ఇన్ఫెక్షన్ ఉందనేది పక్క సెల్స్కి తెలియాలి కదా. సో అదర్ సెల్స్ హ్యావ్ టు ఐడెంటిఫై వెదర్ విచ్ టైప్ ఆఫ్ యాంటిజెన్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ అవర్ బాడీ, విచ్ టైప్ ఆఫ్ యాంటిజెన్ ఈజ్ ఎఫెక్టింగ్ అవర్ బాడీ. ఫర్ దాట్ పర్పస్, సో దిస్ సెల్స్ ఆర్ గోయింగ్ టు డిస్ప్లే దట్ యాంటిజెన్స్ ఆన్ ది సర్ఫేస్. అర్థమైందా? సో అందుకోసం ఈ యాంటిజెన్స్ని దాని సర్ఫేస్ మెంబ్రెయిన్ మీద డిస్ప్లే అయ్యేటట్టు చూస్తాం. అట్లా డిస్ప్లే అవ్వంగానే ఏం చేస్తుంది? టీహెచ్ సెల్స్, 2 టీ సెల్స్ ఉన్నాయి, టీహెచ్ సెల్స్ అండ్ టీసీ సెల్స్. తెలుసు కదా టీహెచ్ సెల్స్, టీసీ సెల్స్. టీహెచ్ సెల్స్, హెచ్ హెల్పర్ సెల్స్. ఓకే, టీహెచ్ హెల్పర్ సెల్స్ హెల్ప్ చేస్తాయి అంతే, కానీ మెయిన్ ఇమ్యూనిటీ అయితే కాజ్ చేయవు. బట్ ఇట్ ఈస్ హెల్పింగ్ ద టీసీ సెల్స్ టు ప్రొడ్యూస్ ద యాంటీబాడీస్. ఓకే, అదర్వైజ్ టు డిస్ట్రాయ్ ద సెల్, ఫర్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ది సెల్. ఓకే, so TH cells and TC cells are going to be activated when it is interacting with the MHC2 complex. When it is interacting with the MH2 complex, ఎప్పుడైతే ఇది ఇంటరాక్ట్ అవుతుందో, ఇక్కడ మార్కర్స్ ఉన్నాయి మనకి, పైన CD4 మార్కర్ ఉంది, ఇక్కడ CD8 మార్కర్ ఉంది. ఎస్, CD8 మార్కర్. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ మార్కర్ ఇట్ ఈస్ ఐడెంటిఫైయింగ్ దట్ యాంటిజెన్ని ఐడెంటిఫై చేస్తుంది. అవునా? సో TC cells
TH cells both will identify the antigen. So atla antigen ni identify chesin tarvata, after identifying the antigen presenting on the surface, so what happens, this TH cells produces interleukins. చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్. ఏ ఇమ్యూనిటీకైనా మనకి ఇంటర్ల్యూకిన్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఇంటర్ల్యూకిన్స్, ఓకే. వాట్ ఆర్ దీస్ ఇంటర్ల్యూకిన్స్? దిస్ ఇంటర్ల్యూకిన్స్ ఆర్ గోయింగ్ టు షో ఎఫెక్ట్ ఆన్ ది టీసీ సెల్స్. ఏం ఎఫెక్ట్ చూపిస్తాయి? సింపుల్. సో టీహెచ్ సెల్స్ ప్రొడ్యూసింగ్ ఇంటర్ల్యూకిన్స్. These interleukins are transforming TC cells, okay, transforming TC cells, ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాయి అంటే ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్కి చేంజ్ చేస్తున్నాయి, ఓకే. సో ఇంటర్లూకిన్స్ ఆర్ ట్రాన్స్ఫార్మింగ్ TC cells into సైటోటాక్సిక్ T లింఫోసైట్స్గా కన్వర్ట్ చేస్తుంది. మీనింగ్ చూద్దాం ఇక్కడ చూడండి. సైటోటాక్సిక్ మీన్స్ సెల్, toxic means harm, poisonous or dangerous. So these lymphocells are going to show effect on the infected cells, అంటే ఒక సెల్ ఎఫెక్ట్ అయింది మన బాడీలో, ఆ సెల్ని మనం డిస్ట్రాయ్ చేయకపోతే ఏమవుతుంది? సో ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది మన బాడీలో, వేరే సెల్స్ అన్నిటికీ ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది. అలా స్ప్రెడ్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇన్ఫెక్టెడ్ సెల్స్ని మనం కిల్ చేయాలి, లేకపోతే బర్స్ట్ చేయాలి. అట్లా చేసినప్పుడు మనం ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేయొచ్చు, ఓకేనా. సో ఫర్ దట్ ఇన్ఫెక్షన్ కంట్రోల్, సో దిస్ T cells ఆర్ గోయింగ్ టు బి కన్వర్టెడ్ ఇంటూ సైటోటాక్సిక్ T lymphocytes. సో ఇప్పుడు ఏం చేస్తుంది? నెక్స్ట్ దిస్ సైటోటాక్సిక్ T lymphocytes, నౌ దీస్ ఆర్ సైటోటాక్సిక్ T lymphocytes. సో దిస్ సైటోటాక్సిక్ T lymphocytes are going to release two secretions. See here, it releases two secretions. This is first secretion and this is second secretions, okay. First, what are the secretions? First one is perforins, second one is granzymes, perforins. So perforin function, granzyme function చూద్దాం. సో ఫస్ట్ పర్ఫోరిన్ ఏం చేస్తుంది? సో ఈ పర్ఫోరిన్ ఈజ్ గోయింగ్ టు ఫార్మ్ పోర్స్ ఆన్ ది సర్ఫేస్. సో ఇన్ఫెక్టెడ్ సెల్ పైన చిన్న చిన్న హోల్స్ చేస్తుంది. జస్ట్ మనం పోక్ చేసినప్పుడు ఎలా హోల్స్ ఫామ్ అవుతాయో ఇక్కడ కూడా ఏంటంటే హోల్స్ ఫామ్ చేస్తుంది. ఆ హోల్స్ని మనం ఏమంటున్నాం? పోర్స్ అంటున్నాం, పోర్స్. సో దిస్ పర్ఫోరిన్స్ ఫార్మింగ్ ద పోర్స్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఇన్ఫెక్టెడ్ సెల్, ఓకే. ది పర్ఫోరిన్స్ ఫార్మ్స్ పోర్స్ ఆన్ ది ఇన్ఫెక్టెడ్ సెల్, like this, pores on the infected cell. So now openings are ready, means anything can enter inside. So what is going to enter here? Granzymes. Through holes it enters inside the cell. Through holes granzymes enters into the cell with the help of these perforations. ఆ pores ని మనం ఇక్కడ ఏమంటున్నాం? perforations అంటున్నాం. Through these perforations, these granzymes are going to enter inside the cell, okay. Through perforations, the granzymes enters inside the cell. అట్లా గ్రాన్జైమ్స్ ఎంటర్ అయిన తర్వాత ఏం చేస్తుంది చూడండి? ఇట్ విల్ యాక్టివేట్ ద ప్రోటీన్స్. ఆల్రెడీ ఇన్ఫెక్టెడ్ సెల్లో ప్రోటీన్స్ ఉంటాయి కదా, సో ఆ ప్రోటీన్స్ని యాక్టివేట్ చేస్తుంది. ఆ ప్రోటీన్స్ యాక్టివేట్ అవ్వగానే ఏమవుతుంది? వాట్ ఈస్ దట్ ప్రోటీన్? ఎస్పెషల్లీ caspase is the protein which is present inside the infected cell. That proteins are going to be activated by the granzymes, okay, then after activation, activate అయిన తర్వాత, so that proteins are responsible for destruction of the infected cell. Destruction ఎలా జరుగుతుంది? So see here, this structures క్లియర్గా. ఫస్ట్ సెల్ స్వెల్ అవుతుంది, then it is going to be burst. So it swells and then burst, so in that way the infected cell is going to be destruct. After the destruction it is going to die. After the destruction the infected cell is going to die. So that is about the cell mediated immunity. Clear? Once again see here. So cell mediated immunity is going to be produced by T cells, okay. So here in our body it contains
antigen presenting cells, altered self cells. Okay, antigen presenting cells which contains antigens outside the cell. It contains antigens outside the cell, that's why those antigens are known as exogenous antigens. Okay, exogenous antigens. And then altered self cells contains endogenous self cells, means already it is present inside. Okay, both undergoes into the processing. After the processing means breakdown. After the breakdown it forms antigen fragments. So antigen fragments, it is associated with the MHC2 complex, and here it is MHC1 complex. So after that it interacts with the T cells, one is with TH cell, another one is the TC cell. Interact avangane emutundi, when it is interacting with the MHC complex, it releases interleukins. Interleukins em chestunnai, it is going to be activate TC cells ni activate chestunnai, and at the same time it is going to be proliferate, yes, differentiate both cells. It is going to be proliferate and differentiate. So some will be memory cells, some will be plasma cells, and here this TC cells transforming into effector cytotoxic lymphocytes. So it is transforming into cytotoxic T lymphocytes. So this effector cytotoxic T lymphocytes are releasing two secretions, perforations and granzymes, perforins and granzymes. Perforins forms perforations or pores on the surface. Cheppanu kada, pores forms, pores on the cell membrane. After that the granzymes, so first step is forming perforations and second step will be the entry of the granzymes into the cell. After that it will activate proteins, and then that protein will be caspase. So caspase, with the help of caspase, the infected cell is going to destroy. Okay, finally it is going to die, right? So this is about the cell mediated immunity. If you want to take screenshot, you can take. Yes guys, so I hope you all like the video. సో మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.